వాళ్ళకి కూడా నాయన మంచి ఆరోగ్యం, బలాన్ని, శక్తిని దయచేయండి నాయన. దేవుని దయందును మనుషుల దయందు బిడ్డలు వర్ధిల్లుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యంలో నాయన బిడ్డలు దినదినం ఎదుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన నా తండ్రి, ఏ సంఘంలో జరిగే ప్రతి కూడికను బట్టి మీకు హల్లెలూయా. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు, బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా నన్ను రక్షించినందుకు పోషించినందుకు కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనుపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా నీ జాలి నాపై కనుపరచినందుకు వేలాది వందనాలయ్యా నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా యేసయ్యా 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 వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రములు. వేదిక మీద ఉంటున్న పాస్టర్కి పాస్టర్కి అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సాక్షులకి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నిరసించగసాగెదా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించగసాగెదా నెవెనుదిరుగా దేవుని నామానికి స్తోత్రములు. ఇప్పుడు వరకు కూడా నన్ను కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చి
సజీవ లెక్కలో ఉంచిన నా యేసయ్యకు లెక్కించలేని కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాను. నిజంగా ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల చేసిన నా ప్రియుడు, నా రక్షకుడు, నా ఆశ్రయదుర్గమైన దేవాతి దేవునికి లెక్కించలేని హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. క్యాన్సర్ విషయంలో దేవుడు స్వస్థపరిచిన దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. క్యాన్సర్ వల్ల మరి సైడ్ ఎఫెక్ట్ వచ్చి మరి లివర్కి కూడా కొంచెం వాపు ఉందని చెప్పినప్పుడు మరి నేనైతే ఆ హాస్పిటల్కి పోకుండా ఇప్పటి వరకు కూడా కాచి కాపాడిన దేవునికి వందనాలు. ఇంకా మా వారు, పిల్లలు, మా తమ్ముడు వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి పోయి చూపించుకొని మరి తొందరపడుతుంటో నేను మరి ఏది హోమియో కాకుండా ఇంకేదో ఉంది ఆయుర్వేద దానికి వెళ్ళాను. అక్కడ డాక్టర్ పరీక్షించి వేడి ఎక్కువ వల్ల ఇట్లా వచ్చి ఉందమ్మా అని చెప్పారు. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్న బిడ్డలందరూ కూడా చక్కగా చేస్తున్నారు. అందరిని బట్టి దేవునికి వందనాలు. ముందుగా నేను ప్రభువుని ఒకటే అడిగిన, ప్రభా నాలో మీరు ఉండండి ప్రభా, నాయన ఆ డాక్టర్కి మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. దేవుడికి మొరపెట్టినప్పుడు గొప్ప కార్యం గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసింది ఒక వందనాలు చెల్లించుకున్నాను. ఇంకా ట్రీట్మెంట్ ఉంది, దానికి కొట్టాలంటుంది. అన్ని విషయాల్లో ఇప్పటి వరకు కూడా కృపకై వందనాలు. ప్రతి విషయంలో ఆయనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకనూ ఆయన గొప్ప కార్యాలు చేయబోతుంది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డలందరి కుటుంబాలను, వాళ్ళ పరిచర్యను, మానవ సంతానం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయనలో ఎదిగి ఫలించాలని కోరుకుంటూ నా నిమిత్తం ప్రార్థిస్తున్న, రక్షణ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకి వాళ్ళ కుటుంబాలకి నా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని యేసయ్య నామములో సమర్పిస్తున్నాను. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్కి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మొన్న గురువారం మా ఇంటికి మధ్యాహ్నం పూట వెళ్ళాను. ఈయనని కిందే పెట్టేసి నేను పైన అమ్మకాడికి వెళ్ళేసి వచ్చాను. అప్పుడు 2వ ఫ్లోర్ దిగుతుంటే జారి కిందకి తెలియకుండానే పడిపోయాను. ఆ పడ్డం కింద 6వ మెట్టు కింద ఉన్నాను. అప్పటికి నడుములు అన్నీ చెయ్యి బాగా అదిరిపోయింది. దేవుడు ఎటువంటి హాస్పిటల్కి పోనీయకుండా ఒక నైసితోనే తగ్గిపోయింది. దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. అందులో పట్లి గబక్కమంటే తలో ఏమైనా తగులుంటే ఏందిరా పరిస్థితి అని తర్వాత ఆలోచించుకున్నాను. సన్నగా ఉన్నాను కాబట్టి అలా జారుకుంట కిందకి వెళ్ళిపోయాను. అందులో బట్టి దేవునికి స్తోత్రం. సహోదరి పట్ల మరి ఈరోజు నేటి దినము మన కొరకు ఏర్పరచబడిన వాక్య భాగం ఇర్మియా గ్రంథము 29:11 నుంచి 13 వరకు చదువుతున్నాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరబెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయు ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదిగిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఈ దేవుడు చిన్న వాక్యాన్ని దీవించినగా. ఆమేన్. మా గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. అవును తండ్రి, నాయనా మరి మేము ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. సామెతలు 3:5. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ చేతిలోనే ఫోన్, దేవుడు కాల్ చేస్తే లేడర్ అంటాం. గేమ్ రోజంతా గేమ్, జీసస్ పేరు వస్తే స్కిప్ కొడతాం. అయ్యో ఇలా కాదు, దేవుడు ఫస్ట్ ఫోన్ తర్వాతే స్విచ్ ఆఫ్ చేసి హ్యాండ్స్ అప్ చేసి జీసస్
జీసస్ ఐమ్ హియర్ అని చెప్పేద్దాం. రీల్స్ చూస్తూ నవ్వుతుంటా, బైబిల్ ఓపెన్ చేస్తే నిద్రపోతా, చార్జర్ లేకుంటే టెన్షన్ పడతా, ప్రేయర్ టైం వస్తే ఎస్కేప్ అవుతా. ఫ్రీ ఫైర్ లో నేను పోయా, కానీ చర్చిలో స్లో అయ్యా. ఆన్లైన్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తా, జీసస్ తో మాత్రం సైలెంట్ ఉంటా. అయ్యో అయ్యో ఇలా కాదు, దేవుడు ఫస్ట్ ఫోన్ తర్వాతే స్విచ్ ఆఫ్ చేసి హ్యాండ్స్ అప్ చేసి జీసస్ ఐమ్ హియర్ అని చెప్పేద్దాం. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటున్నాను. దేవాది దేవునికి, నాకు ఇటు సమయం అనుగ్రహించిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక ప్రభుదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ప్రభుదినంలో మనము ఆయన్ను స్తుతించి, ఆయనను ఘనపరిచి, ఆయనను కొనియాడడానికి దేవుడు మనకు తన కృపను అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళదాం. కళ్ళు మూసుకున్నట్లయితే, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, కనికరం కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేనివాడను, దేనికి పనికిరాని వాడనైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నీ సన్నిధిలో నిలబడ్డానికి, నీ వాక్య బూరగా నన్ను వాడుకుంటున్నందుకు నీ వందనాలు తెలియజేసుకుంటున్నా. బిడ్డలను దీవించండి. ఎలాంటి మాటలు మా హృదయాలకు అవసరమో ఆ మాటల ద్వారా మా హృదయాన్ని మేము సరిచేసుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని, నీ వాక్కులలో మా హృదయములోనికి ప్రవేశింపజేసి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, నీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితం చాలా చిన్నది కదమ్మా. మనిషి జీవితం ఎంతటి చాలా గొప్పది అని అనుకుంటారు అందరు. మనిషి జీవితము చాలా క్షణభంగురమైనది, చాలా తక్కువ ఆయుష్ కలిగినటువంటి వాడు మనిషి. ఈరోజు ఒక వార్త చూస్తే నాకు చాలా బాధాకరం అనిపించింది. గొప్ప సేవకుడైనటువంటి ప్రెడీపాల్ గారు ఒకరికి ప్రార్థన అవసరత ఉంటే హాస్పిటల్కి వెళుతూ ఉంటే హోసన్న మందిరం వ్యవస్థాపకులు ఒకరైనటువంటి ప్రెడీపాల్ అన్న వెళుతూ ఉంటే బైక్లో సడన్గా ఆర్టీసీ బస్సు కింద చక్రాలకి విరుక్కొని మరి కాళ్ళు బాగా విరిగిపోయిన స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వార్త వినగానే చాలా బాధ వేసి ఒక్క నిమిషం ప్రార్థించాను బిడ్డ కోసం. అనేకులను రక్షించేటువంటి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి వందనాలు తెలియజేశాను. అయితే మనిషి జీవితం చాలా చెప్పలేం. సేవకులైనా ఎవరైనా, ఎంతటి గొప్పవారైనా, ఎంతటి బలహీనులైనా బలవంతులైనా, ఏ క్షణము ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎలాంటి స్థితిలో రేపటి దినము మనం ఉంటున్నామో మనకు తెలియదు. కాబట్టి ఈరోజు ఈ క్షణము మనకెంతో ప్రశస్తమైనది, ఆశీర్వాదకరమైనది, ఎంతో దీవెనకరమైనటువంటిదిగా మనము భావించి ఆయన సన్నిధిలో మనము వాక్య ధ్యానములోనికి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉంటాడు.
ప్రతి ఒక్కరి పట్ల, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఆయన తన ప్రణాళికను ఏర్పరచుకొని ఉంటాడు. అనుకుంటాం చాలామంది, ఈ జీవితం ఏంటి, ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, నాకంటూ ఒక ఉద్దేశం లేదు, ఏమిటి జీవితం, ఇలా బతుకుతున్నాను ఏంటని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది. ఏంది బ్రతుకు నాది, ఏంది ఇంత హీనంగా బ్రతుకుతున్నాను, ఇంత భయంకరంగా బ్రతుకుతున్నాను, ఇన్ని కష్టాలేంటి అని ఎప్పుడైనా మనకు అనిపిస్తుంది. కానీ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, గర్భములో నీవు రూపింపబడక మునుపే ఆయన నీ ప్రణాళికను ఏర్పరిచి ఉన్నాడు. గర్భములో రూపింపబడక మునుపే ఆయన తన ప్రణాళిక నీ పట్ల ఏర్పరిచి ఉన్నాడు అనే ఉద్దేశాన్ని మనము గ్రహించాలి. దేవుడు మన పట్ల తన ప్రణాళికను ఏర్పరిచి ఉన్నాడు. ప్రణాళిక ఎందుకంటే ఉద్దేశము లేకుండా ఏది మన జీవితంలో జరగదు. ఆయన చిత్తము లేకుండా ఏది ప్రభు బిడ్డల జీవితంలో జరగదు. కాబట్టి మనము గుర్తించాల్సినటువంటిది ఏంటంటే ఆయన ఉద్దేశం. దేవుడు నిన్ను ఉద్దేశంతో సృజించాడు. దేవుడు నిన్ను ఒక ప్రణాళిక ద్వారా నెరవేర్చడానికి నన్ను సృజించాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఆ ప్రణాళికలోనికి ప్రవేశించకుండా, ఆయన ప్రణాళికను మనము కనుగొనకుండా మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఆయన ప్రణాళిక మనలో నిరూపించబడలేదు, లేకపోతే ఆయన ప్రణాళిక మనలో ఎందుకు మరి నిర్వహించబడలేదు, కార్యము పూర్తి కాలేదనంటే అది మన జీవితాల్లో మనం చేసుకున్నటువంటి, మన చేతులారా చేసుకున్నటువంటి కొన్ని కార్యాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషేను సృజించిన దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరిచాడు. దావీదును సృజించిన దేవుడు ఒక ప్రణాళికతో నడిపించాడు కదండి. మోషే 120 సంవత్సరాలు బ్రతికితే 40 సంవత్సరాలు ఐగుప్తీయుల దగ్గర, మరో 40 సంవత్సరాలు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర, మరో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును, బందీలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను బంధకాల్లోంచి విముక్తి చేసి తిరిగి మరి తీసుకొని రావడం ద్వారా ఈ 40 సంవత్సరాలు గడిపాడు. ఒక ప్రణాళిక మోషే ద్వారా దేవుడు నిరూపించాడు, ఒక ప్రణాళికను ఏర్పరిచాడు. అది మోషే ఎప్పుడు తెలుసుకున్నాడండి? ఎప్పుడు తెలుసుకున్నాడు? పర్వతమునకు వెళ్ళినప్పుడు, అగ్నిలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు కూడా ఒక ప్రణాళిక ఉంది, అలాగే ఎస్తేరుకు ఒక ప్రణాళిక ఉంది, పౌలుకు ఒక ప్రణాళిక. ఇలా చెప్పుకుంటూ పోతే భక్తులందరి జీవితాల్లో ఒక్కొక్క ప్రణాళికను దేవుడు ఏర్పరిచి వారిని మన మధ్యలో వాడుకున్నాడు. కాబట్టి వారికేనా ప్రణాళిక, మనకు లేదా? మనలాంటి వారికి దేవుడు వాడుకోడా అంటే ఖచ్చితంగా ఉంటుంది. నీ పట్ల, నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటో మనము దేవుని సన్నిధిలో అడగవలసిన వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10లో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి, నీవు నేను ఆయన చేసిన పని. ఆయన మనల్ని సృజించిన దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను, నా పట్ల ఒక ప్రణాళికను ఏర్పరిచినటువంటి దేవుడు, మన సజీవుడైన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా,
కాబట్టి మన ప్రణాళిక, దేవుడు మన పట్ల చేసిన ప్రణాళిక ఏంటో మనము తెలుసుకోవాలి. అయితే మనము పుట్టక మునుపే, మనము తల్లి గర్భములో రూపింపబడక మునుపే మనల్ని ఎన్నుకున్న దేవుడు, అది మనం గమనించాలి. మనకు ఇక్కడ ఒక చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో చూస్తే 13 నుంచి 16 వరకు అక్కడ సంసోను జీవితాన్ని మనం చూడొచ్చా? సంసోను జీవితం, బలాఢ్యుడైనటువంటి సంసోన్ని వారి తల్లి గొడ్రాలైనటువంటి ఆమె ఎంతగానో పిల్లలు లేక బాధపడుతున్నటువంటి తను, మరి ఆమె ఆ గర్భములో దేవుడు, న్యాయాధిపతులు 13లో, మరి ఆమె గర్భములో దేవుడు ఒక బిడ్డను పుట్టబోయిస్తున్నాడని, ఆమెకు బిడ్డ జన్మించబోతుందని ముందుగానే దేవుడు ఆమెకు తెలియపరిచాడు. సంసోను పట్ల దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రణాళిక అంటే అది మామూలు ప్రణాళిక కాదు. అది ఎంతో పవిత్రమైనటువంటి, నాజీరు చేయబడినటువంటి ప్రణాళిక. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి పవిత్రంగా, నిష్టగా, పాపము లేనివాడుగా జీవించాల్సినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళిక మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలమ్మా? ఎలా ఉండాలి? పవిత్రంగా జీవించాలి. ఆయన ప్రణాళిక మనలో నెరవేరాలంటే పవిత్రంగా జీవించాలి. ఇక్కడ మరి 13వ అధ్యాయంలో మరి సంసోను పుట్టిన తర్వాత, పుట్టేటప్పుడు కూడా వాళ్ళ తల్లి చాలా జాగ్రత్తగా, చాలా నిష్టగా ఆమె ఆ బిడ్డను కంటుంది. కన్న తర్వాత బిడ్డ క్షవరము చేయకుండా, చాలా జాగ్రత్తగా, పాపపు జోలికి వెళ్లకుండా ఇన్ని నిబంధనలు ఆ సంసోనుకు, పుట్టబోయే బిడ్డకు దేవుడు విధిస్తాడు. అయితే ఆ సంసోను ఏం చేశాడమ్మా? దేవుడు చేయకూడని పనులన్నిటినీ చేశాడు. దేవుడు వెళ్ళకూడని ప్రదేశములకు వెళ్ళాడు. దేవుడు వారితో సాంగత్యము కూడదు అంటే వారినే పెళ్లి చేసుకున్నాడు. పాపపు జీవితం, పాపపు చేష్టలు అన్నీ చేసి దేవుని ప్రేమను పోగొట్టుకొని, చివరకు తన కనులు కూడా పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో శాంసోను పడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మన ప్రణాళికను, ఆయన ప్రణాళికను మనం కాలుతూ తంతాం. ఆయన ప్రణాళికను మనము విసిరివేసినట్లుగా చేస్తాం. తెలియదు మనకు దేవుని ప్రణాళిక. ఆయన ప్రణాళిక ఎంత బలమైనదో, మన పట్ల ఆయన ఉద్దేశం ఎలాంటిదో గ్రహించకుండా మనం ఏం చేస్తామంటే దేవుని ప్రణాళిక నుంచి పక్కకు వెళ్ళిపోతాం. ఎంత ఆశీర్వాదకరమో ఆ ప్రణాళికను మనము గుర్తించలేని వారిముగా జీవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి, ప్రతి వస్తువుకు పుట్టిన తేదీ, మరి ఎక్స్పైరీ డేట్ అని 2 ఉంటాయమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాన్ని తయారు చేసినటువంటి రోజు, తర్వాత అది దాన్ని పడవేసేటువంటి రోజు, పాడైపోయే రోజు అని 2 ఉంటాయి. అయితే మనిషికంట మ్యానుఫ్యాక్చర్ అంటే తన బర్త్ డేట్ తెలుసు కానీ డెత్ డేటు తెలియదు. అందుకు మనిషి చాలా వికటాటసం చేస్తూ, తన వికృత చేష్టలు చేస్తూ, తను ఏదో గొప్పవాడిలాగా ఫీల్ అవుతూ అన్నీ కావాలని ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రణాళిక నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. ఒక ఆయన, నేను మొన్న ఈ మధ్య సమాధుల తోటలకు వెళుతూ ఉంటే, బ్రదర్ చనిపోయినప్పుడు, ఒక పాస్టర్ గారు చనిపోయినప్పుడు వెళుతూ ఉంటే, ఆ వెళుతున్న దారిలో ఒక ఫోటో కనిపించింది. అక్కడ ఒక ఆయన ఆగి మాకు చెబుతున్నాడు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చాలా చక్కగా జీవించాడు, వారి కూతురు పెళ్ళిని చాలా ఘనంగా చేశాడంట. ఎంత ఘనంగా అంటే ఆయన కూడా ఆ పెళ్ళిలో నాట్యం వేశాడంట, డ్యాన్సులు వేస్తూ. పెళ్ళి ఒక రోజంతా పెళ్ళి చేశాడు. పెళ్ళి లాస్ట్ నైట్, రాత్రి, పెళ్ళి అయినటువంటి రాత్రి డ్యాన్స్ వేస్తూ అదే రోజు కుప్పగొలిపి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయన డెత్ డే ఎప్పుడండి?
వాళ్ళ కూతురు పెళ్ళి ఎప్పుడైతే ఆ రోజే ఆయన చనిపోయిన రోజు. ఆయనకి తెలియదు అది. ఆయన ఫోటోతో సమాధి వేస్తుంటే ఆ సమాధిని చూసి ఒక బ్రదరు చెప్పాడు, బ్రదర్ ఈయన కూతురు పెళ్ళి ఆనందంగా చేశాడు, అదే రోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాం లాగా పెట్టుకొని ఎగిరి చివరకు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జీవితం చాలా చాలా క్షణభంగురమైనటువంటిది. మనకు తెలియదు మన యొక్క మరణ దినము ఎప్పుడు. ప్రణాళికలో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయన ప్రణాళికలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన ప్రణాళికలో ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థితికి ఏర్పరిచి ఆయన నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అమ్మా, నీవు నేను మన తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన మన పట్ల ప్రణాళికను ఏర్పరిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళికను మనము గైకొనడం, ఆయన ప్రణాళిక కొరకు ప్రార్థించడం మనకెంతగానో శ్రేయస్కరం. దేవుడు ప్రణాళిక ఎంత గొప్పది అని అంటే, మనుష్యుల తలంపుల కంటే దేవుని తలంపులు చాలా గొప్పవి. నీవు అనుకుంటావు, నాకు ఇది చాలు, నాకు ఈ ఉద్యోగం చాలు, నాకు ఈ డబ్బు చాలు, నాకు ఈ చిన్న ఇల్లు చాలు, నాకు ఈ జీవితం చాలు అని అనుకుంటావు. కానీ అలాంటి జీవితం కంటే ఉన్నత స్థితిలో నిన్ను నిలబెట్టే దేవుడు, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశమే వేరుగా ఉంటుంది. ఆయన ఉద్దేశము వేరుగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నలు మరి కుటుంబం నుంచి వెలివేయబడినటువంటి ఒక వ్యక్తి దూరంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ, ఎవరూ లేరు ఆయనకి, అక్కడక్కడ తిరుగుతూ కరపత్రాలు ఇస్తూ దేవుని సువార్త కొరకు పిలువబడినటువంటి వ్యక్తి, ఎవరూ లేకుండా ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి, ఆయన తన చుట్టూ ఎవరూ లేకపోయినా సువార్త ప్రకటిస్తూ చిన్న చిన్న ఇల్లులు తిరుగుతూ, ఎవరైనా అంత ముద్ద పెడితే తింటూ సువార్త ప్రకటిస్తూ, ఎవరైనా ప్రార్థనకు పిలిస్తే ఇంటికి వెళుతూ ప్రార్థించి చిన్నగా నలుగురిని ఏర్పరచుకొని, ఆ అన్నంకు కూడా ఒకరోజు అన్నం తినాలంటే ప్రార్థించి మరి ఆ అన్నం కొరకు దేవుడిస్తే తిన్నటువంటి ఆ వ్యక్తి, అమ్మ ఆ ప్రణాళిక సరిపోదని దేవుడు ఆయన్ని గొప్ప సేవకుడుగా హెచ్చించాడు. ఆయన యేసన్న గారు. యేసన్న జీవితం మనం చూస్తే చిన్న మందిరము, చాలా చిన్నది. మరి ఆయన కట్టుకొని మరి ఒక్కొక్కసారి అయితే వారు భోజనం కూడా చేసేవారు కానని సాక్ష్యంలో అనేక సార్లు చూసాం. ఆయన పట్ల దేవుడు తన ప్రణాళిక ఉంది కాబట్టి అన్ని కష్టాలు అనుభవించిన, అన్ని వేదనలు భరించిన ఆయన ఏం చేశాడు? ఓర్పుతో, సహనముతో ఆయన ఉన్నాడు. ఈరోజు గొప్ప దైవజనుడుగా ప్రపంచానికి ఆయన దేవుడు దీవించబడ్డాడు. దేవుడు ఆయన్ని దీవించాడు, ఎన్నో సంఘాలు స్థాపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం, నా పట్ల ఏమీ లేదు దేవుని కొరకు, నేను ఏమీ చేయలేను దేవుని కొరకు అని అనుకుంటాం మనం. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో అనేక పనులు ఉన్నాయి, అనేకమైనటువంటి పనులు నీవు చేయదగినవి దేవుని సంఘములో ఇంకా ఉన్నాయి. పరిచర్యలో పాలుపొందడం, దేవుని సంఘములో సేవకులకు పరిచర్య చేయడం, వారితో కలిసి నడవడం, వారి పనులలో తోడుగా ఉండడం, ఇంకా దేవుని సంఘములో ఉన్న పరిచర్యలన్నిటిలో కూడా ఏదైనా చేస్తూ నీ వంతుగా నువ్వు ఉంటే ఆయన ప్రణాళికలో దీవించబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మన కుటుంబాలు స్థిరపరచబడతాయి. ఆయన ప్రణాళికలో మనము మరి గొప్పవారముగా ఎదుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా,
ప్రణాళిక మనుష్యుల ప్రణాళికల కంటే చాలా గొప్పది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా పౌలు గారిని చూద్దాం. పౌలు చాలా సుఖవంతమైన జీవితాన్ని గడిపాడు. సౌలుగా ఉన్నప్పుడు చాలా సుఖవంతమైన జీవితం. ఆయన నిష్ణాతుడైనటువంటి వాడు. ధర్మశాస్త్రం అంతయు కూడా చదివి నిష్ణాతుడుగా ఎక్స్పర్ట్ అయినటువంటి ఆ సౌలు దేవుని ప్రణాళికలో ఏర్పరచబడి పౌలుగా మారిన తర్వాత రాళ్లతో కొట్టబడ్డాడు. అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు. అనేక సార్లు ఓడ బద్దలై ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డాడు. ఇంకా అనేక కష్టాలు పౌలు అనుభవించాడు. అలాంటి పౌలుని దేవుడు ఎలా వాడుకున్నాడమ్మా? పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? అనేక పత్రికల ద్వారా ఇప్పటికీ మనం పౌలు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన పత్రికలు చదువుతూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, బలహీనులైన వారిని బలవంతులుగా చేయడం దేవుని గొప్ప అద్భుతమైనటువంటి ఆయన యొక్క మార్పు. బలహీనులైనటువంటి వారిని బలవంతులుగా చేస్తారు. చేపల పట్టే జాలరులను ఆయన ఏం చేస్తాడు? గొప్ప తత్వవేత్తలుగా చేశాడు. పేతురు లేచి నిలబడితే, ఒక జాలరైనటువంటి పేతుడు లేచి నిలబడి ప్రవచిస్తుంటే ఆ రోజు పెంతెకోస్తు దినము రోజు ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఈయన జాలరి కదా, ఇంత పాండిత్యం ఈయనకి ఎక్కడిది, ఇంత తెలివి ఈయనకి ఎక్కడిది? ఆయన ప్రణాళికలో నీ ఉంటే చాలు. ఆయన ప్రణాళికలో నీ ఉంటే అద్భుతమైనటువంటి క్రియలు మనము చూస్తాం. ఆయన ప్రణాళికలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒక 3 విషయాలు చూసుకుందాం. ఆయన ప్రణాళికలో మన జీవితాలు ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనం చేయదగినటువంటిది ఏంటంటే అనుదినము దేవుని పాదాల యొద్ద మొరపెట్టాలి. ఏం చేయాలమ్మా? దేవా, నీ ప్రణాళిక నా పట్ల ఏంటి అనేటువంటిది ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థించి మొరపెట్టాలి. వ్యక్తిగతంగా ప్రార్థించుట దేవుని సన్నిధిలో ఎంతగానో ఆయనకు ఇష్టమైనటువంటిది. ఒక మనిషితో మనం గంటలు మాట్లాడతాం కదమ్మా. ఒక ఇష్టమైనటువంటి వ్యక్తితో మన కుటుంబ విషయాలు, లోపల ఉన్నటువంటి బాధ కలిగినవన్నీ కూడా ఆయనతో ఏం చేస్తాము? పంచుకుంటాం కదా. చాలా చక్కగా వేరే వాళ్ళతో ఎవరో ఒక్కరు లేదా ఇద్దరు మన హృదయానికి హత్తుకున్న వారితో, మన స్నేహితులతోనో బంధువులతోనో లేకపోతే ఇంకెవరితోనో మనము చాలా దగ్గరగా కలిసి మాట్లాడతాం కదా. అలాగే దేవుని కూడా ఆయన మన స్నేహితుడి కంటే గొప్పవాడు, మన తల్లి కంటే గొప్పవాడు. మన తండ్రికి, తల్లికి, స్నేహితుడికి చెప్పలేని అన్ని మాటలు కూడా దేవుడితో చెప్పుకోగలము, దేవునితో చెప్పుకో. ఆయనతో కలిసి, అయ్యా నీ పాదాల చెంత మొరపెడుతున్నాను నాయన, నాకు ఈ విధంగా ఉంది, అయ్యా నన్ను బలపరచు, నీ ప్రణాళిక నాలో ఏర్పరచు నాయన, నీ ప్రణాళికలో నా జీవితాన్ని నిలబెట్టు అని ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంట? ప్రార్థించాలి. దేవుని ప్రణాళిక కొరకు మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడే మనము ఆయన ప్రణాళికకు దగ్గరగా, ఆయన ప్రణాళికలో మన జీవితాలు కట్టబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా దేవుని వాక్యము ఆయన ప్రణాళికను మనకు తెలియజేస్తుంది. వాక్యము చదువుతూ ఉంటే జుంటె తేనె ధారల కన్నా మధురమైనదంట, క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందంగా ఉంటుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చదువుతూ ఉంటే ఆత్మీయ తలంపులు, ఆత్మీయమైనటువంటి సంగతులు నీకు తెలియపరచబడతాయి. ఎప్పుడు చదివితే? ఏకాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని డిస్టర్బెన్స్ లేకుండా నీవు ఆయన సన్నిధిలో వాక్య భాగాన్ని చదువుతూ ఉంటే అనేకమైన నిగూఢమైన సంగతులు ఆయన నీతో మాట్లాడతాడు.
అనేకమైనటువంటి విషయాలకు సమాధానము నీకు అనుగ్రహిస్తాడు. సమస్యలు చిక్కుముడుల నుంచి విడుదల మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కారణం ఏంటంటే వాక్యములో వెలుగుంది. వాక్యము దీపము. వాక్యము మన జీవితాలను వెలిగింపజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుతురులో మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయన ప్రణాళిక కొరకు మనము ఎదురు చూడాలి. మూడవదిగా ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరం. ఎవరికి? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకు అవసరం. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుని చేత రక్షించబడిన వ్యక్తి, రక్షణ లేని వ్యక్తి. ఇద్దరు ఉన్నారనుకోండి. ఇద్దరు సినిమా హాల్ దగ్గరకు వచ్చారు, నిలబడ్డారు. రక్షణ పొందిన వ్యక్తి, రక్షణ లేని వ్యక్తి. ఒక అతనికి ఆ సినిమా చూడగానే ఏమనిపిస్తుందండి? ఆ సినిమా వైపుకి లాగతుంటుంది మనస్సు, అంతేనా కాదా? దేవుని రక్షణ భాగ్యంలో ఉన్న వ్యక్తికి ఏమవుతుంది? అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ నడిపింపు అది. దేవుని ఆత్మ మనలో జరుగుతున్నప్పుడు, ఆయన నడిపింపు మనలో ఉన్నప్పుడు దుష్ట సాంగత్యము నుంచి మనలను దేవుడు తప్పిస్తాడు. దుష్టమైనటువంటి క్రియల నుంచి మనల్ని దేవుడు తప్పిస్తాడు. అప్పటి వరకు నువ్వు అక్కడుండి వెంటనే పక్కకి వెళితే దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే రక్షణ లేని బిడ్డలుంటే వారు వెంటనే ఏడవబడి పాపపు క్రియలకు వెళ్ళిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక మనలో ఉండాలి అని అంటే పరిశుద్ధాత్ముని నడిపింపు మనకు అవసరం. కాబట్టి మనము ప్రార్థనలో ఏం చేయాలంటే, దేవా నీ ప్రార్థన నాయన, నీ ఆత్మ నడిపింపు నాకు అనుగ్రహించు నాయన. నీ ఆత్మ నడిపింపులో నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగించే భాగ్యము నాకు అనుగ్రహించు నాయన అని ప్రార్థించాలి. ఒక అంకుల్ ఉన్నాడు, ఒక పెద్ద ఆయన 19 సంవత్సరాలంట ఒక చెడు అలవాటును ఆయన మరి అలవాటు చేసుకున్నాడు. 19 సంవత్సరాలు మానలేకపోయాడంట. ఆయన ఒక సాక్ష్యం చెప్తుంటే విన్నా నేను. 19 సంవత్సరాలు నా చెడు అలవాటును నేను మానలేకపోయాను. అది నా భార్యకు తెలియదు, నా పిల్లలకు తెలియదు నేను ఆ చెడు అలవాటు నాలో ఉందని. 19 సంవత్సరాలు పోరాడాను ఆ చెడు అలవాటుతో. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన పరిచర్యలోకి వెళుతున్నానో ఆ అలవాటు ఇప్పటి వరకు నాకు లేదు. దాన్ని నేను జయించలేను, కానీ దేవుడే నాలో ఉండి నడిపించి ప్రతిదినం అంట ఆ షాపు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకి లాగేస్తుందంట. అలా లాగుతున్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు వెళ్ళిపోయేవాడంట. అయితే దేవుని నడిపింపు ఉంటే ఆ షాపు నుంచి పక్కకు వెళ్ళిపోయాడంట. 19 సంవత్సరాలుగా ఆ బలహీనతతో బాధపడి విడవలేక అలవాటును మరి ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే ఆ అలవాటు నుంచి దూరం జరిగి గొప్ప సేవకుడుగా తయారై దేవుని కృపలో వాడబడుతూ ఉన్నాడు. ఆయన సాక్ష్యము చెప్పగా మేము విన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నడిపింపు అలాంటిది. మనము బ్రతికి ఉన్నామంటే ఆయన నడిపింపే కారణం. మనము మంచి ప్రవర్తన కలిగి వెళుతున్నామంటే దేవుని ఆత్మ నడిపింపు ఉంటేనే మనము వెళ్ళగలుగుతాం. మీరందరూ కూడా ఈరోజు ఎన్నో ఆనందించవలసినటువంటి టైము. ఆదివారం, సండే, చాలామంది స్నేహితులు ఇళ్ళకి వెళ్తారు, చాలామంది పేకాట్లకు, వాటికి వీటికి అనేక కార్యాలకు చాలా బిజీగా ఉంటారు ఈరోజు కదండి. అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సన్నిధిలో ఆయన మాట వినాలని మనమందరం కూడా రావడం, ఇది కేవలము దేవుని నడిపింపు మాత్రమే తప్ప వేరొకటి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చిన వారితోనే మాట్లాడతాడంట. చాలామంది అనుకుంటాం వాక్యం చెబుతూ ఉంటే ఈ వాక్యము ఆమెకైతే కరెక్ట్. ఎవరికంట? ఈరోజు ఆమె మిస్ అయిపోయింది. ఆమె కానీ వచ్చుంటే ఈ వాక్యం ఆమెకి కరెక్ట్గా
సరిపోయేది. పాస్టర్ గారు భలే చెప్పారమ్మా ఈరోజా, ఈ వాక్యం ఆమెకైతే సరిపోయేది, ఆయనకైతే సరిపోయేది అని అంటాం. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైతే వచ్చారో, ఎవరైతే దేవుని ఆలయంలో ఉంటున్నారో వారికే ఈ వాక్యం. దేవుడు నీతోనే మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడే తప్ప రాని వాళ్ళతో మాట్లాడండి. ఆయన నీతో నాతో సూటిగా మాట్లాడే దేవుడు. ఆయన అడ్డదిడ్డంగా లేకపోతే పరోక్షంగా ఇంకో దేవతల ద్వారానో మరి వాళ్ళ ద్వారానో పూజారుల ద్వారా మాట్లాడే దేవుడు కాదండి. ఆయన నా మనస్సుతో సూటిగా మాట్లాడే దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నడిపింపు, ఆయన నడిపింపు మనకు ఉండాలి అనంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడితేనే ఆయన క్రియలు మన జీవితంలో చూస్తాం. కాబట్టి 3 విషయాలు మనం చూసాం. 4వ విషయము, ఆయన ప్రణాళికలో మనం ఉండాలి అంటే విధేయతతో మనము జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత ఒక్కటే మనకున్నదు. అన్ని విషయాలు బాగుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం చాలా సంతోషంగా ఉంటాం, చూడడానికి ఎంతో వినయ మనస్కులుగా ఉంటాం కదా. కరెక్ట్గా ఆ పని సిచ్యువేషన్ వచ్చిందంటే మనలో ఇంకొకళ్ళు లేస్తాడు పైకి. నేను ఎంత బాగున్నానో, నేనంత ఎదవని ఇంకోడిని కాదు, నేను ఇంత దుర్మార్గుడిని, నీకు తెలియదు, బైబిల్ కట్టుకున్నాను కాబట్టి నువ్వు బతికిపోయినావు అంటాం కదా. ఆయన చాలా దుర్మార్గుడు, కానీ బైబిల్ పట్టుకున్నాను కాబట్టి బతికిపోయాడంట. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, విధేయత ఎలా ఉండాలంటే, దేవుడు మౌనముగా సిలువలో మ్రానును మోస్తూ వీధులలో తిరుగుతూ ఆయన్ను జయకేతనము జై జై అని హోసన్నా జయమని స్తుతించినటువంటి ప్రజలే రాళ్లతో కొడుతూ హింసిస్తూ ఆయనను ఉమ్మివేస్తున్నప్పుడు విధేయతతో ఏ మారు మాట్లాడకుండా మౌనము వహించిన దేవుడు. ఆ విధేయత మనకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక మన పట్ల నెరవేర్చబడాలంటే విధేయత కలిగి మనము జీవించాలి. విధేయత బలుల అర్పించుట కంటే విధేయత శ్రేష్టమని 1 సమూయేలు 15వ అధ్యాయము 22లో మనం చూస్తాం. బలులను అర్పించడం కంటే కూడా విధేయత అంట ఎంతో శ్రేష్టమైనటువంటిదంట. దేవుని పట్ల మనము విధేయతను ప్రవర్తించి ఆయన సన్నిధిలో విధేయతగా మనం జీవించడము ఎలాంటిదండి? ఆయన ప్రణాళికను మన జీవితాల్లో నెరవేర్చబడాలనేటువంటిది. అయితే ఆయన ప్రణాళిక ఉండాలి అంటే ఈ విషయాలు, ఆయన ప్రణాళికను మన జీవితంలో దూరం చేసేటువంటివి ఏంటో చూద్దాం. మొదటిగా పాపము. ఏందండి? పాపము మన జీవితంలో ప్రవేశించింది అని అంటే ఇక ఆయన ప్రణాళిక మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ప్రణాళిక పక్కకు వెళ్ళిపోతుంది. సంసోను దేవుని చిత్త ప్రకారము జీవించాలి అనేటువంటి వ్యక్తి, బలశూరుడైనటువంటి వ్యక్తి, చివరిగా దెలీలా ఒడిలో పడుకొని తన సత్యము, తను ఎలా బలహీనుడవుతాడో ఆ సత్యాన్ని దెలీలాకు చెప్పేసి తన జడ అంతా కూడా వెంట్రుకలు కత్తిరించి వేస్తే అప్పుడు అంటాడు, దేవుడు తనను ఎడబాసననే విషయము తనకు కూడా తెలియదంట. ఎంత భయంకరమైనటువంటి మాట! దేవుడు తనను విడిచిపెట్టిన విషయం సంసోనుకు కూడా తెలియదంట. అంటే అంత మత్తుడై దెలీలా మాయలో పడిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జీవిస్తుంటాం, దేవుని ప్రణాళిక నుంచి పక్కకు తప్పుకోబోయే విషయం కూడా మనకు తెలియదు. పాపము మనల్ని అలాంటి విషయంలోనికి దిగజారుస్తుంది. కన్నులకు మనకు అంధకారంగా, మరి పాపం మనకు చీకట్లు కమ్మేస్తుంది. మనకు తెలియని స్థితిలో ప్రణాళిక నుంచి పక్కకు వెళ్ళిపోతాం. ఎప్పుడు దేవుడు మనల్ని ఎడబాసాడో కూడా మనకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపము దేవుని ప్రణాళిక నుంచి మనల్ని పక్కకు తీసుకుపోతుంది. అలాగే అవిశ్వాసం. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలంటే మనకు మొట్టమొదటిగా ఉండవలసినది ఏంటి? విశ్వాసం. విశ్వాసం అనున్నది
నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇలాంటి విశ్వాసము మనలో నశించిపోతే, ఇలాంటి విశ్వాసం మనలో మరి నశించిపోయి మరి విశ్వాసము తగ్గిపోతే, అవిశ్వాసిగా మనం మారిపోతే ఆయన ప్రణాళిక మనలో ఉండదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ప్రణాళిక మనలో ఉండదు. మోషే ఒక నాయకుడు, మోషే ఒక నాయకుడులాగా మారడానికి కారణము దేవుని ప్రణాళిక, ఆయన విధేయత. అందుకే అంటాడు మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడే కొందరి విషయాల్లో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడండి. దావీదు నా హృదయానుసారుడు అంటే నేనేమనుకుంటే దావీదు వచ్చేస్తాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకస్తుడు కాబట్టే 120 సంవత్సరాలు జీవించి ఇశ్రాయేలుకు నాయకుడిగా ఆయన నడిపించగలిగాడు. దేవుని ప్రజలను కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు అవిశ్వాసము కలిగిన వారముగా మనం ఉంటే దేవుని ప్రణాళిక మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దేవుని ప్రణాళిక మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు చూసాం కదండి. నోవాహు కాలంలో అతి భయంకరమైనటువంటి పాపపు జీవితంలో ప్రజలున్నప్పుడు ఆయన ఏం చేశాడు, అనేకులు నవ్వారంట. నోవాహు ఓడ కడుతుంటే నవ్వి హేళన చేసి ఎగతాళి చేసినటువంటి వ్యక్తులు. ఈ ముసలివాడు ఓడ కడుతున్నాడు, వర్షం లేదు, ఏమీ లేదు, ఈయన మాత్రమే రక్షించబడతాడంట అని హేళన చేశారు, నవ్వారు. అయినా నోవాహు ఎలాంటి మరి నిందలు భరించిన ఓర్పుతో సహనముతో సువార్తను ప్రకటించి దేవుని కొరకు నిలబడ్డాడు. అనేక మంది జలప్రళయంలో చనిపోయి అప్పుడు తలుపు తడుతుంటే మరి తెలవలేని పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రణాళిక కొరకు మనము ప్రార్థించాలి. ప్రణాళిక కొరకు మనము వాక్యాన్ని చదవాలి. ప్రణాళిక కొరకు మనము పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అవసరమని పరిశుద్ధాత్మ నడిపింపులో మనము వెళ్ళాలి. ప్రణాళిక కొరకు మనము విధేయతను కనపరచాలి. ఇలా దేవుని సన్నిధిలో మనం జీవిస్తే, ఇలా దేవుని సన్నిధిలో మనము బ్రతికితే ఆయన ప్రణాళిక ఏంటో మనము తెలియజేస్తాడు. ఆయన మన పట్ల ఆయన చిత్తమేంటో మనకు తెలియజేస్తాడు. దాని ప్రకారం మన జీవితాలు కట్టబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ప్రణాళిక గొప్ప దేవుడైన యేసయ్య మనందరికీ అనుగ్రహించాలని, ఆయన ప్రణాళికలో మన జీవితాలు నడవాలని ప్రార్థిస్తాం. ఆయన సన్నిధిలో మనము మోకరిస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవ, కనికరం కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేనికి పనికిరాని వారము, ఏ యోగ్యత లేని వారము తండ్రి. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని మీరు నడిపించారు, మీ కౌగిల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. నాయన నీకు వందనాలు. నీ ప్రణాళిక మాలో ఎలాంటిదో, ఎలాంటి ప్రణాళికను మా జీవితాల్లో మీరు అనుకుంటున్నారు తండ్రి, అట్టి జీవితం మేము జీవించలాగున నీ కృప మాకు అనుగ్రహించండి. అయ్యా నా తండ్రి, నాయన నీ ప్రణాళికను మాలో ఏర్పరచకుండా అడ్డుపడుతున్నటువంటి మా పాపపు జీవితాన్ని నాయన నీ రక్తముతో కడిగి శుద్ధీకరించుకొని పరిశుద్ధ హృదయముతో మేము జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించండి. నీ శక్తి, నీ బలము, విశ్వాసముతో, ప్రార్థన జీవితంతో నాయన వాక్యపు యొక్క ధ్యానములో, నీ సన్నిధిలో, నీ ప్రణాళిక కొరకు మేము ఎదురు చూసే భాగ్యం మాకు అనుగ్రహించమని, నీ చిత్తానుసారమైన జీవితాలు జీవించడానికి నీ కృప మాకు అందరికీ అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.